హాయ్ ఫ్రెండ్స్, ఇంకా కోత అయితే వస్తుందని చెప్పినాను కదా, రోజు అయితే వస్తుంది లేండి. ఇంకా ఏమి ఉండలేదు నా దగ్గర తినిపించేకి. ఇంకా మా ఇంటాయన అయితే బిస్కెట్లు అయితే తెమ్మని చెప్పినాను. మా ఇంటాయన అర్ధగంట పోయినాడులేండి, అర్ధగంట అక్కడే కూర్చొని ఉంది. అదైతేను ఇంకా బిస్కెట్ అయితే ఇచ్చినాను, తినేసి అయితే పోయింది లేండి. ఇంకా ఏదో ఒకటి ఎత్తుకొని పోతాను లేండి, ఇంకమిట ఇంట్లో ఏమైనా చూసి ఎత్తుకొని పోతాను. ఇంకా బిస్కెట్లు అయితే తెప్పించి ఇచ్చినాను లేండి ఫ్యాక్టరీకి అయితే. హాయ్ ఫ్రెండ్, నేనైతే చాలా ఖుషిగా ఉన్నాను లేండి, ఎందుకంటే 1K సబ్స్క్రైబ్ అయితే వచ్చింది. నాకు 1000 మంది అయితే సబ్స్క్రైబర్లు వచ్చినారు, అందుకనిసే చాలా ఖుషి అయిపోయింది. మా దేవి చెప్పింది లేండి ఫోన్ చేసి, వదినా నీకు 1000 మంది అయినారు, సబ్స్క్రైబ్ అయినారు, చూసుకో ఒకసారి అని చెప్పే. ఇంక అప్పుడు చూస్తే 1000 మంది అయింది, అందుకే ఇంక అప్పుడే వీడియో తీసినాయి లేండి. నాకు కొంచెం ఖుషి అయిపోయింది, ఇంత తక్కువ టైంలో అంతమంది వచ్చినారంటే చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీను. ఇంకా ఎంత చెప్పినా తక్కువే, అదే చూపిస్తాను నేను మీకు, కానీ సరిగా కనిపిస్తలేదు. మా ఇంటాయన ఫోన్లో నుంచి చూపిస్తాను లేండి. ఇంకా చాలా మబ్బు అయితే ఉంది అక్కడ, 6:45 అయింది టైము, మబ్బు అయితే అవుతా ఉంది. అందుకనేసి ఇంకా నాకు ఖుషి తట్టుకోలేక చెప్తాను, లైక్ అయితే చేయండి అనేసి. ఇంకా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడే ఇంటికైతే వచ్చినాను లేండి, టైం వచ్చేసి 7 అయింది, అంటే 7:30 అది కనిపిస్తుంది, 10 నిమిషాలు పాస్ట్ ఉందిలేండి. ఇంకా 1K సబ్స్క్రైబ్ అయితే వచ్చేసింది మాకైతేను, అందుకే నాకు ముఖంలో కళ ఖుషి అయిపోతుంది. ఇంకా మా దేవి ఫోన్ చేసి చెప్పింది లేదండి, వీడియో చూసినావా వదినానే, ఏమ్మా అంటే 1K వచ్చేసినారు కదా వదినా అనేసి. ఇంకా మా దేవి అయితే ఖుషి అయిపోయింది ఫోన్ చేసి. ఇంకా సపోర్ట్ అయితే చేస్తున్నారు అబ్బా, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే కొట్టండి, లైక్ చేస్తేనే ఇంకా 10 మందికి అయితే వీడియో పంపిస్తారు వాళ్ళు. ఇంకా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ప్లీజ్, మీకు రిక్వెస్ట్ చేస్తాను నేను. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటా అంటే చెప్పు. 1000 మంది వచ్చినందుకు మీ అందరికి చూస్తున్నారు కదా, మా అమ్మ ఖుషి. 1000 మంది వచ్చినట్లు ఖుషి. గోల్డెన్ బటన్ వచ్చినంత ఖుషి అయిపోయాకల్లా. నాకు ఇదే గొప్ప అయిపోయింది లేండి, ఇంత తక్కువ టైంలో ఇంతమంది. మనం స్టార్ట్ చేసినప్పుడు మా జనవరి, ఎప్పుడు ఈ జనవరి కాకుండా ఇంకొక జనవరి స్టార్ట్ చేసింది. ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. మా ఇంటైన అయితే వచ్చినాడు లేండి, సపోర్ట్ చేస్తాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లే సపోర్ట్ చేస్తాను. మా ఆయనకి ఖుషి అయిపోయిందండి. చెప్పు నీ భార్య ఖుషి అయిపోయింది, పెరగాల కదా, వాళ్ళకి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా భార్యకి సపోర్ట్ చేయండి, అందరూ లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్స్ అందరికీ. స్పెషల్ ఏం లేదప్ప, వాళ్ళు అడిగేది అవిలేండి, లెగ్ పీస్ చికెన్ అవే అడిగేది పిల్లలు. ఇంకా ఈరోజు అయితే శనివారం, రాఘవేంద్ర ఏమో ఈరోజు బట్టలన్నీ వేసినారు లేండి పిల్లలు అయితే. ఓయమ్మో, ఈరోజు నాకు బట్టల పని తప్పిపోయింది, బట్టలన్నీ వేసేసినాడు మా రాఘవేంద్ర అంటే వేసిండేది. ఎన్ని బట్టలు వేసినాడో, కంప్యూటర్ వేస్తావా వాన వస్తుంది. ఇంకా చూడండి బట్టలన్నీ వేసేసినాడు పాపము రాఘవేంద్ర అయితే. ఇంకా నేను వచ్చి కష్టం పడతాను కదా అని వేసేసినాడంట. ఎంత బాగా వేసినాడు చూడండి బట్టలన్నీ పాపము. నేను ఇంకా ఇప్పుడే లేండి వచ్చిండేది, 2 నిమిషాలు అవి వచ్చి. ఇంటికి వస్తేనే వీడియో స్టార్ట్ అయితే చేసినాడు. ఇంకా మా ఇంటైన అయితే బయటకు పోతున్నాడు లేండి. ఇంకా బట్టలన్నీ వేసేసినాడు అబ్బా మా రాఘవేంద్ర. 3 తాడులు నిండిపోయిండాయి, కొంచెం మబ్బుగా ఉంది కదా కనిపిస్తలేదు. ఇంకా బండ్లు కూడా ఆరిపోయినాయి కదా అప్పుడే. ఎంతసేపు వేస్తారా? 5:45. అవునా, 5:40 అంతా వేసేసింది. ఇంకా పిల్లోళ్ళు చూడండి, ఒకరు బట్టలు వేసిండారు, ఒకరు సామాన్లన్నీ తోమేసింది. శైలు అయితే మోటార్ కూడా వేసేస్తున్నారు, నీళ్ళు మోటారు. ఇంకా పిల్లోళ్ళు హెల్ప్ అయితే కొంచెం ఉంటుంది లేండి నాకు, అంటే నేను పని చేసి వస్తానని వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తారు నాకు. అదొక ఖుషి నాకు, లేకపోతే అన్నీ చేసుకోవాలని నేను ఒక్కదాన్ని. ఇంకా శైలు అయితే సామాన్లన్నీ కడిగేసింది. దోశ పిండి లేదప్పా రఘు, నువ్వు ఒకటి ఎత్తుకోపోమ్మా, అన్న ఒకటి ఎత్తుకొని పోతాడు. ఇంకా దోశ పిండి వేసుకోరండా. ఏముంది తినేకి? అన్నం అన్నం లేదు.
చారులే అనుములే ఏమన్నా తెమ్మన్నా ఎగ్రేస్ ఏమన్నా తెప్పించుకున్నామా చేసినప్పుడు పోతున్నాడు కదా. లేదు అవ్వకి రెంటిచ్చకపోతున్నాడు. ఇంకా బయటకు పోయినాడు లేండి. మా ఇంటి అయినా అవ్వ బాడికి కట్టాలి అందుకని పోయినాడు. ఇంకా పాపం లేట్ అయింది. ఈ వారం అయితే అవ్వళ్ళకి బాడికి ఇచ్చేది కొంచెం లేట్ అయింది. అడగలేదు, అడ్జస్ట్ చేసుకుంటారు. అడగలేదు వాళ్ళేమి. ఇంకా ఈరోజు ఇవ్వాలి బాడిగ అయితే 10వ తేదీనే ఇవ్వాల్సి ఉండే. ఇప్పుడు ఎంత పడేటు 14 13 18 ఆడా 2 రోజులు లేట్ అయింది అంతేలేండి. ఇంకా పోయినాడులేండి. మా ఇంటి అయినా మాట్లాడేసి అవుదేర వస్తాడు. ఇంకా పిల్లలకి ఏమైనా తెప్పించిస్తాను. ఇంక వంట చేసే ఓపిక నాకు లేదు. అందుకని ఖుషీగా ఉన్నాను కదా. ఇంకా వంట చేసేకి ఉద్దేశం అయితే లేదు. ఇంకా రేపు చూద్దాం. రేపు సండే కదా, రేపు చూసుకుందాము. ఇంకా పిల్లలు ఎట్లో బట్టలన్నీ వేసేసినారులేండి. ఇంకా రేపు రెస్ట్ ఉంది నాకిను. పొద్దున్న కంటిన్యూ చేస్తాను వీడియో అయితే. ఫ్రెండ్స్ ఇంకా ఎగ్ రైస్ అయితే తెచ్చేసినాడు లేండి మా ఇంటి అయినా. ఇంకా ఏడ పెట్టినాడు తీరాలి. నీళ్ళు ఎత్తుకోరమ్మా అట్లా. డాడీ ఎత్తుకొని వస్తాను. ఇంకా ఎగ్ రైస్ అయితే తెప్పించినాను లేండి. వంట అయితే ఏం చేయలేదు. ఇంకా ఓపిక లేదు చేసేదానికి. ఇంకా అందుకే ఎగ్ రైస్ అయితే తెచ్చేసినాను మా ఇంటి అయినా. ఇంకా తిందాం రండి ఫ్రెండ్స్. అందరూ నలుగురు కూర్చున్నాం తినేకైతే. ఏమని చెప్పండి మా ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ తిందాం. ఇంకా తినేస్తాము. ఆకలి అవుతుంది. టైం వచ్చేసి 8 అయిందండి. ఇంకా వంట అయితే ఏం చేయలేదు. అందుకనేసి ఇంకా ఎగ్ రైస్ అయితే తెప్పించేసినాను. హాఫ్ తెప్పించినాడులేండి అందరికీను. నలుగురికి 4 ప్యాకెట్లు 50 రూపాయలు. ఎంత 50 ఒకటా? ఒకటి 30. ఒకటి 30 అంట. సరిపోతుందండి మాకు. ఇంకా ఇదైతే కడుపు నిండిపోతుంది. రండి ఫ్రెండ్స్ తిందాము. ఆకలి అయితే అవుతా ఉంది. ఇంకైతే తొందరగా తినేస్తే ఇంకా గాలి అయితే చల్లగా వస్తూ ఉంది బయట ఫుల్. బట్టలు అయితే వేసినాము. చూడాలి వాన వస్తుందో లేదో. ఏమో ఇది వర్షాకాలమో ఎండాకాలమో తెలీదు. వాన అయితే వస్తుంది. ఫుల్గా పడుతూ ఉంది. మధ్యాహ్నం అయితే ఎండ, నైట్ అయితే వాన అట్లా వస్తూ ఉంది. ఇంకా తినేస్తాము. చల్లగా అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా 1,10,000 మంది సబ్స్క్రైబ్ అయితే వచ్చినారు కదా. ఇంకా స్వీట్ ఏమైనా చేద్దాము ఇంట్లో అనేసి చేస్తాను లేండి. ఇంకా మా ఇంటి ఆయన అయితే తెచ్చిచ్చినాడు గోడంబి. ఇదేమంటారు ఇంకా బాదం. ఇది బాదం అవునా? గోడంబి బాదం అయితే తెచ్చిచ్చినాడు మా ఇంటి ఆయన. ఇంకా 1 లీటర్ పాలు అయితే తెచ్చిచ్చినాడు లేండి. ఇంకా ఐస్లు చేస్తాను నేను దీంట్లో. అంటే కొప్పలో వేయను, బాక్స్లో వేసి డైరెక్ట్ పెట్టేస్తాను ఒకే బాక్స్లో అయితే. దాంట్లో పెడితే ఏమో సరిగా వస్తలేదు. అందుకని దీంట్లో పెడతాను నేను. చూద్దాం తెల్లారితో ఎట్లా వస్తాయో ఏమో. ఇవి మిక్సీకి అయితే వేసుకొని వస్తాను. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా పాలు అయితే ఉడుకుతూ ఉంది. పాలైతే పెట్టినాను, ఉడుకుతూ ఉంది. ఇంకా బాక్స్ అయితే ఇది ఎత్తుకున్నానులేండి. ఇదైతే బాగా బిర్రుగా కూర్చుంటుంది అనేసి ఈ బాక్స్ అయితే ఎత్తుకున్నాను. పైన ఉండే కదా అది. ఇంకా స్మెల్ ఏం అసలు ఏమి వేయలేదు లేండి దీంట్లో. ఇంకా బాదాము పిస్తా అయితే రాఘవేంద్ర మిక్సీ కొట్టించినాడు. ఇంకా పాల పౌడర్, ఇది పాల పౌడర్ అప్పుడు తెచ్చిండే కదా 110 రూపాయలు అనేసి. ఇది ఇదా? 80 రూపాయలు అది. ఇది రాఘవేంద్ర తెచ్చిండే కదా ఆ రోజు బాదం పాలు, బాదము అది. ఇంకా ఇదైతే కాలి పౌడర్ కలిపి పెట్టుకున్నాను 1 స్పూను. 2 స్పూన్లు వేసినాను రండి కాలి పౌడరు. పచ్చి కాగిండే పాలు అయితే వేసినాను. ఇంకా అవి బాగా పాలు కాగినాక ఇంకా అదైతే వేసుకుంటాను. పాలు అయితే ఉడికింది. ఇంకా ఉడికిని కొంచెంసేపు బాగా మరగాల. కొంతసేపు మరిగిన తర్వాత ఇంకా అవన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. తెల్లారితో చూడాలి ఎట్లుంటుందో. ఇంకా పాలు అయితే ఉడుకుతా ఉంది బాగా.
ఇంకా గాలి అయితే పోకూడదు, అందుకనేసే ఇంకా శైలు అయితే నీళ్ళన్నీ నింపేస్తా ఉంది కూర్చొని. ఇంకా పొద్దున్న చూపిస్తానులేండి ఎట్లయితుంది ఏమి అనేసి. హాయ్ ఫ్రెండ్స్, ఆఫీస్ సండే అందరికీను. మా ఆయనేమో నవ్వుతా ఉన్నాడు. అబ్బా ఏమీ లేదబ్బా, ఏం చేస్తానా? నేను సినిమా చూస్తాను. ఇంకా నేనైతే క్లీన్ చేస్తానులేండి. చీమలు అయితే చాలా వస్తుండాయి, అందుకే చీముల ముందు అయితే వేసి ఇంకా పైగడ్డ మారుస్తున్నాను. పేపర్లన్నీ మారుస్తానులేండి, పైగడ్డ అంటున్నాను. ఇంకా ఇదంతా గలీజ్ అయిపోయిండే, అందుకే కొత్త పేపర్ వేద్దామని చీముల ముందు అయితే వేసేసినాను. చీములు చాలా వచ్చేస్తున్నాయి, అందుకనిసే ఇంకా కొన్ని సామాన్లు ఉంటే కడిగేసి గ్యాస్ కడిగేసినాను. ఇంకా పేపర్లు అయితే శైలు తెచ్చిచ్చా, 20 రూపాయలు కేజీ. ఇంకా మార్చేస్తాము అనేసి ఇంకా బండ్లు అట్లే బండ్లు కడగల. ఇంకా మా ఇంటైనా మంచమంతా జరుపుతున్నాడు, కొంచెం గలీజ్గా ఉంది, కిందంతా తుడుచుకోనలా. వాళ్ళు మంచం జరుపుకుంటే నేను తుడుచుకొని అయితే వచ్చేస్తాను అట్లే. శైలు అది బచ్చల్లో పెట్టి చెల్లైపో, గ్యాస్ కడిగింది. ఇంకా ఆఫీస్ సండే అండి అందరికీను. ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ చట్నీ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం అయితే చేయమంటున్నాడు వంట మా ఇంటైనా, అందుకే మధ్యాహ్నం అయితే చేసుకుంటా. ఇప్పుడు దోశలు అయితే వేసుకొని ఇంకా తినేస్తాంలేండి. ఇంకా మీరేమేమి చేసుకున్నారో సండే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి అబ్బా, లైక్ కొడితేనే మనకి కొంచెం రీచ్ అనేది పోతుంది. ఇంకా 10 మందికి అట్లా కంపెనీ వాళ్ళు అయితే పంపిస్తారు, అందుకనిసే లైక్ అయితే కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా హై ఫ్రెండ్స్ అందరికీను. ఇంకా ఇంట్లో అయితే ఉన్నానులేండి, ఇంకా సండే కదా ఈరోజు ఇంట్లో క్లీన్ చేసుకుందాము అనేసి. ఇంకా మంచం కింద అయితే గలీజ్ ఎక్కువగా ఉంది, రోజు అయితే ఊడ్సేకి అవ్వదు. రావేంద్ర మంచం కింద ఊడియొచ్చు, శైలు మంచం కింద అయితే ఊడ్సేకి అయ్యలేదు, అందుకనిసే ఇంకా మా ఇంటైనా అంతా హెల్ప్ చేస్తున్నారులేండి. ఇంకా గ్యాస్ అంతా కడిగేసి పేపర్లు అంతా మార్చినాను, చీముల ముందంతా వేసుకున్నానులేండి. లోపలైతే చీముల ముందంతా వేసేస్తుంది, ఎలాంటి చీములు ఎక్కువ వస్తాయి, అందుకనిసే ఇంకా ఈ పక్క ఏం మార్చలేదులేండి, ఆ పక్క మాత్రమే మార్చినాను. ఇంకా బండ్లు అయితే కడుక్కుందాము అనేసి రావేంద్రని బకెట్ తెచ్చిమంటే రావేంద్ర అయితే బకెట్ తెచ్చిచ్చినాడు ఏంటండి. ఇంకా పెనాయిలు కొంచెము ముందైతే ఉండే అన్నీ వేసి ఇంకా బండ్లు అయితే కడుక్కుంటున్నాను. ఇంకా శైలు అయితే హాల్లో ఊడుస్తూ ఉంది, నేనైతే వంటింట్లో క్లీన్ చేసుకుంటానులేండి. ఇంకా మంచం కింద ఎక్కువ ఉంది, అందుకే మంచమంతా జరిపినాను. ఇంకా సండే మంచమంతా జరిపి క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా క్లీన్ చేసుకుంటానులేండి. రోజు అయితే ఆడ ఊడ్చేకి అవుతుంది కానీ క్లీన్ చేయాలంటే అయ్యలేదు, శైలు మంచం జరిపాలా చాలా, అందుకే టైం సరిపోదు నాకు. పొద్దున 8కే వెళ్ళిపోవాలా కదండి, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళిపోవాలా. ఇంకా శైలు వాళ్ళకంతా నీళ్ళు పెట్టాలండి, ఇంకా నీళ్ళు పెట్టాలా. ఇంకా పనులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఈ బండ్లు కడిగేది కసులు నూకేది అంతా అయిపోయి అనేసి ఇంకా 1K సబ్స్క్రైబ్ అయితే వచ్చినారు కదా, అందుకనే ఐస్ అయితే చేసినానులేండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చాలా బాగా వచ్చింది ఐస్ అయితేను, చూడాలి ఎట్లా వస్తుందో ఏమో అనేసి. ఇంకా బండ్లు అయితే కడుక్కుంటున్నాను. ఇంకా చూడండి గీతలు అయితే పడిండాయాడ, అదే మంచం జరుపుతారు కదా అప్పుడైతే గీతలు పడింది. ట్రంక్ అయితే కొంచెం దగ్గర పెట్టేసింది, మా ఇంటైన అయితే కొంచెం దూరంగా పెట్టుకో, ట్రంక్ తగులుతూ ఉంది కదా, అందుకే గీతలు అయితే పడుతున్నాయి అని చెప్పే. ఇంకా పూజకైతే రేపు చేసుకుంటాలేండి పూజ, సోమవారము. ఇంకా చీపొద్దు చికెన్ అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా రేపైతే ఊరికే అట్లా మామూలుగా కడుక్కొని అయితే బండ్లు వచ్చేస్తాను. ఇంకా రావేంద్ర వీడియో తీస్తా ఉండేది, ఫోటోలన్నీ చూపిస్తాడు చూడండి వాడైతే. ఇంకా రావేంద్రకు 3 సంవత్సరాలు అప్పుడు తీసిండే ఫోటో అది. ఇంకా ఇవన్నీ మావులేండి మా ఫ్యామిలీ ఫోటోలు. ఇంకా పైన అయితే కొంచెం దుమ్మంతా కొట్టినానులేండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ అయితే పోస్తున్నాను. ఇంకా దోశ చట్నీ చేసుకున్నానులేండి, అలాంటే మధ్యాహ్నం చికెన్ చేస్తాను కదా, అందుకనిసే ఊరికే లైట్గా తిందామంటే తిందామనేసి తలాకు ఒక 3 4 తిన్నాములేండి, అంతే, ఎక్కువగా తినలే. ఎలాంటే మధ్యాహ్నము అన్నం తినలేదు వాళ్ళు, అందుకనిసే నేను ముందుగానే చెప్పినాను కొంచెం తక్కువ తినండి అనేసి. మళ్ళీ మధ్యాహ్నం తినలేదు, తక్కువ చేస్తారు, అందుకనిసే. ఇంకా మా ఇంటైన అయితే వడలు అయితే తీసుకొని వచ్చినాడు అంగడిలో, హోటల్లో నుంచి వడలు చట్నీ అయితే కట్టించుకొని వచ్చిండే. ఇంకా నేను పోస్తానులేండి, వాళ్ళు అయితే తింటా ఉన్నారు వాళ్ళు ముగ్గురును. ఇంకా నేను బ్రష్ చేసుకొని వచ్చేసినాను, వాళ్ళందరూ బ్రష్ చేసేసినారు. ఇంకా నేను బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా దోశలు అయితే వేస్తా ఉన్నాను. వాళ్ళు తింటా ఉంటే అట్లే వేసిస్తాము వేడివేడిగా అనేసి, చల్లగా అయితే బాగుండదు కదా, అందుకనిసే. ఇంకా శైలు అయితే ఎండ్రులు రకంగా ఉందంట, అందుకే జడ అయితే కొంచెం తీసి వేసుకుంటా ఉందిలేండి. ఇంకా మా ఇంటైనాను రాఘవేంద్ర తింటా ఉండారు.
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే అయిపోయింది కదా, ఇంకా కబాబ్ అయితే చేస్తానులేండి. ఇంకా ఒకేసారి తినేద్దాము అనేసి 4 లెగ్ పీస్లు అయితే వేయించుకొని వచ్చిండే. 2 కేజీలు చికెన్ తీసుకుంటే 1 కేజీ అది, కేజీ ఇది వచ్చిందిలేండి. ఇంకా శైలు అయితే టేస్ట్ చూడమా అని చెప్పేసి నాకు 2 తినిపించిందిలేండి. ఇంకా ఒకేసారి తినేద్దాము అనేసి ఇంకా వంట అయితే అయ్యింది. ఇంకా ఏమీ తినలేదు ఎవరును. ఇంకా వంట అంతా రెడీ చేసి పెట్టేసినాను. ఇంకా స్నానాలు అయితే చేసినాము, నేను శైలు అయితే స్నానం చేసినాంలేండి. ఇంకా నీళ్ళు అయితే ఫుల్ సంపు నిండిపోతా ఉండే, ఏమో నీళ్ళు బాగా ఇడుస్తూ ఉండారు ఈ మధ్యన. ఇంకా ఫోన్ చేసి కనుక్కుంటున్నాంలేండి, 2 రోజులకోసారి 3 రోజులకోసారి నీళ్ళు ఇడిమని. ఎండాకాలం కదా అందుకనిసే ఇంకా నీళ్ళు అయితే సంపు నిండిపోయిండే. ఇంకా అన్నము చికెన్ సారా అయితే అయిపోయింది. ఇంకా తినేయాల. అవైతే మామిడికాయ పచ్చడి ఇచ్చిందిలేండి గిన్నెలో, అదే ఇక్కడ పెట్టినాను మామిడికాయ పచ్చడి అయితేను. ఇంకా లెగ్ పీస్ అయితే వేసుకుంటాను. మా దేవి వీడియో కాల్ చేసిండే లేండి, అందుకే చేతిలో అయితే ఫోన్ పట్టుకొని ఉన్నాను. ఇంకా ఆ పాపను అవే చేసింది, బిర్యానీ మళ్ళీ పెరుగు బజ్జి లెగ్ పీస్లు అయితే చేసిండే మా దేవి. ఇంకా నా అదే చూపిస్తా ఉండే. ఇంకా మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఇద్దరితో మాట్లాడుకొని అట్లే చేస్తున్నాను లేండి వంట అయితేను. ఇంకా ఆ పాప నువ్వు చేసినావు కదా వదిన, నేను చేసినాను చూడు అని చెప్తాను లేండి. అదే మాట్లాడుకుంటున్నాం ఇద్దరును. ఇంకా కలుపుతాను. రాఘవేంద్రకైతే ఆకలి అవుతుందంట. ఇది హాయ్ ఫ్రెండ్స్, రాని తిందాము. లైక్ పీస్లు అయితే కాలుతాండే. మా ఇంటాయనకి ఎత్తిపెట్టినాను లేండి లోపల. ఇంకా మాకైతే 3 ఉన్నాయి ఇలా. నోట్ ఇంకా పెట్టుకొని ఉందా వందా చేసిందే ఉడుకు సెంటర్ ఫుల్గా పడుతూ ఉండే. ఎముకలు అయితేనే హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే అయిపోయింది కదా, ఇంకా తింటాన్నాంలేండి. కబాబు లెగ్ పీస్లు అయితే తినేస్తుంది. ఇంకా అన్నం అయితే తింటా ఉన్నాము. రావేంద్ర ఫ్రెండ్ వస్తే ఆ పిల్లోనికి కొంచెం కబాబ్ అయితే వేసిస్తుంది. ఇంకా అప్పుడు తనే వచ్చి అన్నం తినమంటే లేదక్క తినేసి వచ్చినాను అని. ఇంకా పిల్లోడైతే వెళ్ళిపోయినాడులేండి. రావేంద్ర ఫ్రెండ్ అయితే మాట్లాడించుకొని పోయినాడు. ఇంకా మా ఇంటైనా రా కూర్చొని నీడే తిందాము అంటే లేదు నాకు పైన ఇచ్చేయి, టీవీ కనిపించలేదు కింద వస్తే అని. ఇంకా అందుకే పైన అయితే వేసి ఇచ్చినానులేండి. తలాక అందరికీ సపరేట్ అయితే వేసి ఇచ్చినాను. ఏంటంటే టీవీ కింద కూకుంటే కనిపించదు, అందుకని రాత్రి ఐస్ అయితే చేసినాను కదా. ఇంకా పప్పులకు అయితే వేయలేదులేండి, అవన్నీ కడగాలంటే చాలా రిస్క్. అందుకే డబ్బాకైతే వేసినాను. చూద్దాం ఎట్లా వచ్చిందో ఏమో. ఒక రోజుకే గడ్డలు కట్టేస్తా కదా. రఘు గడ్డ కట్టేసింది వేసేదా. ఇంకా చూడండి, 4 పప్పులు అయితే పెట్టుకున్నాము. వేసుకొని టేస్ట్ అయితే చెప్తాను ఎట్లుందో ఏమని. ఇంట్లో ఐస్ బయట కన్నా దీంట్లో తక్కువ దీంట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా సూపర్గా అయితే వచ్చింది లేండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మెయింటైన్కి అయితే ఇస్తా. ఇందా అమ్మ ఎట్లుందో చెప్పు, తినేసి నాకు నిందు సూపర్ టేస్ట్ ఉంటుందా. సూపర్గా ఉంది లేండి. వేడిగా ఉన్నప్పుడు ఇట్లా చికెన్ కబాబు మటన్ అన్నీ తిన్నాక ఇట్లా ఐస్ తింటే సూపర్గా ఉంటుంది.